సార్ ఒక క్వశ్చన్, మీరు ఈ రీమేక్స్ మీకే ఈ రీమేక్స్ ఇప్పుడు ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ ఇలాగే రీమేక్స్ చేస్తుంటారా? సినిమాలన్నీ కూడా రీమేక్ చేస్తున్నారు కదా, మీకు రీమేక్ డైరెక్టర్ అనే పేరు సోషల్ మీడియాలో బాగా. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అన్ని బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు. హిట్ సక్సెస్ గురించి కాదండి, హిట్ సక్సెస్ గురించి కాదు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. నేనే చెప్దాం అనుకున్నా, బట్ నాకు సరైన సందర్భం రాలేదు. ఒక సినిమా తీయడానికి ఒక నవల అవ్వచ్చు, ఒక కథ అవ్వచ్చు, ఒక పద్యం అవ్వచ్చు, ఎక్కడో వచ్చిన ఒక పేపర్లో ఒక న్యూస్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది. దీని నుంచి ఒక సినిమా ఫామ్ అవుతుంది. మీకు తెలిస్తే సీతారామయ్య గారు మనవరాలు చతురా విప్లవాలు ఆ రోజుల్లో వచ్చిన ఒక కథ, ఒక చిన్న కథ నుంచి 3 గంటల సినిమా చేశారు క్రాంతి కుమార్ గారు. సో ఒక సినిమాకి లేదా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడో మనకు తగిలిన ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా ఎక్కడో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదా మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ అవ్వచ్చు. సో ఒక సినిమా తీయడానికి ఒక క్యారెక్టర్ కానీ ఒక వస్తువు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక సినిమా తీయడానికి ఇంకో సినిమానే ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని. అండ్ కమింగ్ టు రీమేక్ అంటారా, నిజంగా నా సినిమాలు దబంగ్ చూసి, గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు, జిగర్ తండా చూసిన వాళ్ళు ఇది ఇతను రీమేక్ అని అన్నాడు అనుకోండి, వాళ్ళ సినిమా పరిజ్ఞానం బట్టి నేను జాలి పడతాను తప్ప నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోను. హరిశంకర్ గారు సినిమాలో సత్య ఉన్నాడు, కమేడియన్ సత్య. అవునండి. అంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ కమేడియన్. అవునండి. బట్ ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వచ్చింది లేదు, సరిగ్గా పోర్ట్రేట్ చేసింది కూడా లేదు డైరెక్టర్స్. సో మీరు మీ సినిమాలో కరెక్ట్గా పోర్ట్రేట్ చేసే అవకాశం, ఎలాంటి స్కోప్ ఎక్కువ ఉంది సత్యకి? సార్ ఆయనకి బ్రేక్ వచ్చిన సంగతి తెలియదు. బ్రేక్ నాకు వచ్చింది అంటే అతనికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతని డేట్ల కోసం నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ఆయనకు పెద్ద బ్రేక్ వచ్చినట్టే. ఆల్రెడీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. చాలా చాలా మంచి క్యారెక్టర్ చేసాడు. ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య. హరిశంకర్ గారు ఇక్కడ నన్ను సురేష్ గారు అని అంటారు. నాకు తెలుసండి. 2 ప్రశ్నలు. మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే, ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరిశంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో, ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి. రెండో ప్రశ్న, వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరిశంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారు ఆ మీడియా వ్యక్తికి అని. అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు? సో మిగతా మీడియా వాళ్ళు అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది? ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చా అంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ని ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే పనికిరాని వాళ్ళు అదే సార్, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను. సెకండ్ థింగ్ ఏంటి, ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తున్నారు? భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు. రేపొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు 100 రేట్లు మిమ్మల్ని కూడా అలాగే నేను మాట్లాడతాను, అలాగే రిప్లై ఉంటుంది. అంటే అలాగే ఇంటర్వ్యూ కూడా ముందిస్తారా? ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి. వినండి, ఇంటర్వ్యూ ముందు వెనక లేదు. అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాడు. ఒక వ్యక్తి నాకు చెప్పాడు, అది నిజం కాదు కూడా తెలియదు. అతను దాన్ని ఖండించాడు కాబట్టి. సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడదాం, చాలా క్యాజువల్గా తప్ప వీళ్ళు మిగతా వాళ్ళ లిస్టు రాయండి, సురేష్ గారి పేరు కొట్టేయండి, ముందు ఈయన పేరు పై తీసాడు అలా. మీకు ఓపిక ఉంటే దీన్ని బయటికి వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. హరీష్ గారు ఎక్కడ? ఎక్కడ హరీష్ అన్న? హాయ్, ఐఎమ్ ఫణి కుమార్ సార్. యాక్చువల్గా మొన్న ట్విట్టర్లో ఒక ట్వీట్, మీరు మోడర్న్ రాఘవేంద్రరావు అని చెప్పి సితార్ సాంగ్ రిలీజ్ అయినట్టునే మీ గ్లామర్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ ఆయననా ఎక్కువ? మీరు మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని మిమ్మల్ని ఏనండి పొగుడుతున్నాడు. ఒక నిమిషం, మిమ్మల్ని మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి ఒక నాకు వినిపించిందండి. మీరు 2-3 సార్లు అంటే బాగుంటుందని ఊరికే అన్నాను. థ్యాంక్ యూ అండి. అంటే రాఘవేంద్రరావు గారు లెజెండ్ కదా, ఆయన్ని అనుకరించడం అంత ఈజీ కాదు. బట్ అలాంటి కాంప్లిమెంట్ అంతే, దానికి ఏమో అర్థం అంతే. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, మీకు పురాణాల జ్ఞానం కూడా ఎక్కువ అన్న, చాలా ఎక్కువ సార్లు చూసాము. అయితే మీ నుండి కూడా కల్కి లాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కల్కి అని కాదండి, అంటే నాకు కల్కి ఈజ్ అ వండర్, విజువల్ వండర్ టు మీ. నేను కల్కి లాంటి సినిమాని ఎప్పుడు ఆలోచించలేదు. బట్ ఏదైతే ఇతిహాస సారాంశం ఉందో, ఏదైతే పురాణ సారాంశం ఉందో, అంటే ఒక ధర్మరాజుని చూసి కానీ, ఒక కర్ణుడిని చూసి కానీ, ఒక అర్జునుడి కానీ, ఒక ద్రోణాచార్యుని కానీ, ఒక పరశురాముడి కానీ, ఈ క్వాలిటీస్ ఉండే హీరోయిజం అంటూ డెఫినెట్గా చూపిద్దాం అన్నది నాకు. జీవి గారు, మీరు గబ్బర్ సింగ్ తీసుకున్నా కూడా
దెన్ గద్దలకొండ గణేష్ తీసుకున్నా కూడా సార్ గద్దలకొండ గణేష్ అవును. ఈ రెండు ఫిల్మ్స్ దే ఆర్ నాట్ రీమేక్స్, దే ఆర్ అడాప్టేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని యూ కంప్లీట్లీ చేంజ్ ఎవ్రీథింగ్. నేను ఈ ఫిల్మ్ ఒరిజినల్ రైడ్ కూడా థియేటర్లో చూసాను. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఎ సీరియస్ కంటెంట్ డ్రివెన్ యాక్షన్ ఫిల్మ్. అవును. దీన్ని మీరు చాలా మోడిఫైస్ చేశారు అండ్ ఇట్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ నాస్టాలజియా. ఫర్ ఎగ్జాంపుల్ Correct. హమ్ ఆప్కే అకౌంట్లో సాంగ్ అవునండి. తెలుగు వర్షన్ పెట్టేసేసి సో రొమాంటిక్, దెర్ ఈస్ నో రొమాన్స్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ thinking that it's a remake. Probably it should be told as an adaptation. Yeah. Only basic point తీసుకొని మొత్తం రీరేట్ చేసినట్టు. That is how it is, right? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ సో డీప్లీ జీవి గారు. అడాప్టేషన్ అనే పదం నాకు నచ్చింది. నేను ఎత్తుకుంటున్నాను ఏ పదం చెప్పాలి వీళ్ళు కానీ డెఫినెట్గా నేను గోస్ట్గా ఒక 30-40 సినిమాలు రైటర్గా వచ్చానండి. సో రైటింగ్ అనేది నాకు పెద్ద అంటే నాకు చాలా ఇష్టమైన పని. సో సొంతంగా రాసుకోవడం అది ఇంకో రైటర్ని గుర్తించినప్పుడే కదా మనలో రైటర్ ఏంటో తెలుస్తుంది. సో నాకు ఒక కథ విపరీతంగా నచ్చింది అనుకోండి, సంవత్సరానికి అన్ని లాంగ్వేజ్లు కలిపి మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వస్తాయి. ఎప్పుడో వచ్చిన ఒక 7 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా నాకు నచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ. అట్ ద సేమ్ టైం మీకు చాలామంది తెలియదేమో, సొంతంగా ఒక కుర్రోడు, ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సొంతంగా ఒక కుర్రోడు ఎగ్జామ్ రాస్తాడు అనుకోండి, ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు. అది ఒరిజినల్ సినిమా తీసేవాడు పరిస్థితి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయితేనే మనం రీమేక్ చేస్తాం, లేకపోతే చెయ్యం డెఫినెట్గా. సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూసావా పక్కింటోడికి ఆల్రెడీ 95, 99 వచ్చేసినాయి, మరి నువ్వేం రాస్తావు చూడు అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో రీమేక్ చేయడమే చాలా కష్టం అండి. సో అందుకు నేను నాకు కంఫర్టబుల్గా మార్చుకుంటుంటాను. Right. Another thing, భాగ్యశ్రీ చెప్పండి సార్. ఇంకోటి బాలీవుడ్లో మనకి రైడ్ ఫిల్మ్ కానీ రీసెంట్గా వచ్చిన కిల్ కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు దే జస్ట్ స్టక్ విత్ ద కంటెంట్. కానీ మన తెలుగులో అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ రావట్లేదు. అంటే ఇట్స్ వైస్ వర్స్ ఆల్సో. జనాలు కూడా అంత ఎంకరేజ్ చేయరు. సో ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు మారిద్ది అనుకుంటున్నారు? వేర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సార్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్స్ అండి. అంటే నా ఉద్దేశం అంటే ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని ఒక ప్రాబ్లం ఉంది ఇంగ్లీష్లో. చిన్నప్పటి నుంచి నేను చదివిన పుస్తకాలు, నేను చూసిన సినిమాలు, నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను ఇదే తీద్దాం అనుకుంటాను తప్ప ఇప్పుడు కొత్తగా అక్కడ ఏదో ఒక కంటెంట్ బేస్డ్, ఇప్పుడు ఒక మంజుమల్ బాయ్స్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వచ్చింది. మంజుమల్ బాయ్స్ సినిమాని ఎప్పుడు తీయలేనండి, ఓపెన్గా చెప్తున్నా మీకు. అది అతని డైరెక్టర్ 40, అది అతని స్ట్రెంత్. నా సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత జనాలు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటాం తప్ప బయట ప్రపంచంలో ఉన్న వాస్తవికకి అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటివి నేను నమ్మనండి.